హాయ్ అందరికీ, మా బంగారం చేసే కేక్ తినడానికి కూడా చాలా బాగుంది. ఈ చాక్లెట్ కేక్తో పాటు చాక్లెట్ గ్లేజ్ అంట మధ్యలో క్రీమీగా కనిపిస్తుంది కదా, అది నేను ఇంతకు ముందు అయితే వినది లేదు, చదివింది లేదు చాక్లెట్ గ్లేజ్ అనే పదం. అలా ఉంటుంది మరి జంజీ గిట్స్తో. కేక్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందైతే 2 గుడ్లని ఇంకా హాఫ్ కప్ షుగర్ని బాగా కలిపేసుకుంది, షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు. తర్వాత ఇందులోకి 30 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ మిక్సీ వేసేసి అది కూడా ఆ పౌడర్ వేసేసింది. తర్వాత హాఫ్ కప్పు కోకో పౌడర్, హాఫ్ కప్పు మైదా పిండి వేసేసి బాగా కలిపేసుకుంది. తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు పాలు వేసేసి అవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకున్నాక ఇందులో ఆయిల్ వేసిందండి, చిన్న కప్పు, మరి ఎక్కువ ఆయిల్ ఏమి వేయలేదు, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అనమాట. తర్వాత ఇందులో బేకింగ్ సోడా ఒకటే వేసాము, మేము బేకింగ్ పౌడర్ మా దగ్గర లేదు, ఉంటే మీరు వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేయకపోయినా సరే కేక్ చాలా ఫ్లఫీగా భలే వచ్చింది. తర్వాత బాగా కలిపేసుకున్నాక 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసింది. వెనీలా ఎసెన్స్ వేసాక రాసేసి వైట్ పేపర్ అనమాట, అది వైట్ పేపర్ వేసేసి అందులోని ఇప్పుడు కలిపేసుకుని బ్యాటర్ అంతా వేసేసి గిన్నె ప్రీహీట్ చేసుకుని అందులోనే 1 కప్ బోర్లించేసి పెట్టేసుకుంది. టపాలు చూసి భయపడకండి, మా పాప ప్రయోగాలు అవన్నీ టైం ఉన్నప్పుడల్లా కేకులు అలాంటివి చేస్తూనే ఉంటుంది. ప్రీహీట్ అయినాక మనం పెట్టేసుకుని ఒక 30-40 మినిట్స్కి కేక్ అయితే రెడీ అయిపోద్దండి. కేక్ అయితే భలే వచ్చింది, చాలా ఫ్లఫీగా. ఇప్పుడు ఆ కేక్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బ్లేస్ తయారు చేసేసుకున్నాం చాక్లెట్ది. అందులోకి హాఫ్ కప్ షుగరు, ఇంకా పౌడరు, తర్వాత మళ్ళీ పాలు, ఈ 3 వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు, అలా క్రీమీగా రావాలన్నమాట. సిమ్లో పెట్టేసుకుని అలా కలుపుతూ ఉండాలి. ఇది క్రీమీగా బాగా దగ్గర అయ్యే వరకు లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోయి కొంచెం మనకి మాడు వాసనలా వచ్చేస్తుందంట. క్రీమ్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు కేక్ చల్లారిపోయింది కదా, దాన్ని డిమోల్డ్ చేసేసుకుందాం. డిమోల్డ్ చేసుకున్నాక నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ గ్లేజ్ ఉంది కదా, డెకరేట్ చేసేసుకోవడమేనండి. మేమైతే సైడ్ పీసులు కట్ చేసింది, వేడివేడిగా ఎంత బాగుందంటే ఆ పీసులు, సైడ్ పీసులు అని కేక్ డెకరేషన్ అయ్యేలోపు అయిపోయాయి. ఇది ఎలా ఉందంటే సిజ్లింగ్ బ్రౌనీ ఉంటుంది కదండి బేకరీస్లో, అలా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే. మీరు ఇది కనుక ట్రై చేస్తే ఇంక బయట నుంచి మీరు చాక్లెట్ కేక్ తెచ్చుకునే అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి పిల్లలకి అయితే పెట్టండి. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఒకసారి పిల్లలకు కూడా చూపించండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్.